నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అన్నద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। దీనికి గాను శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి ఆర్ పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు। పద్మ గారు, శ్రీమతి మరియు శ్రీ లక్ష్మీపతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారి, శ్రీ ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। పితృదేవతలైన క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, త్యాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమచెమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు ఆర్ కృష్ణమూర్తి గారికి నమస్సుమాంజలి। అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి, అలాగే శ్రీ పద్మావతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే క్రీస్తు శేషులు ఆర్ కృష్ణమూర్తి గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి। అలాగే ఆర్ లక్ష్మీపతి గారికి, శ్రీమతి పద్మ గారికి, చిరంజీవి రోహిత్ గారికి, చిరంజీవి ఆర్ అనిరుద్ధ్ గారికి, శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారికి, శ్రీమతి నిర్మలా గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీషులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ। శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి నిర్మలా గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ అలాగే మెడికల్ పరంగా, గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే కరెంటు బిల్లు రూపాన, అలాగే మరియు అంబులెన్స్ రూపాన శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి మరియు తను చేస్తూ 100 మందితో చేస్తూ ఈరోజు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పంతో వారు ముందుండి నడిపిస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి ఆర్ పద్మ గారు ఈరోజు క్రీస్తు శేషులు శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా, వారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ బాదుషా, రైసు, అలాగే వంకాయ ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ। నైట్ వంటరాట అదా కాల